సో అజయ్ బాబు, నీకు కాంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. కొత్తగా వివాహంలో ప్రవేశిస్తున్నావు. నా భార్య పేరు కూడా, మా పాస్టర్ గారి పేరు కూడా ఝాన్సీ రాణే. ఈ ఝాన్సీ రాణి అంటే ఇంక రాణే. దేవుని బిడ్డలారా, ఇదిగో నాకు పెళ్ళై 40 సంవత్సరాలు అయ్యింది. నీకు కొన్ని సలహాలు చెప్తాను. నేను చెప్పొచ్చు, నువ్వు వినొచ్చు. నా మొదటి సలహా చెప్తున్నాను, నీకు విను. ఝాన్సీ రాణిని అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ట్రై చేయకు. ఆడ మనిషి చచ్చినా అర్థమవుతుంది. అసలు పెద్ద పెద్ద పండితులు చేతులు ఎత్తేశారు. అర్థం చేసుకోవడానికి టైం వేస్ట్ చేయకు. పెద్ద పెద్ద ఫిలాసఫర్సే తలకిందులైపోయి చేతులు ఎత్తేశారు. ఆడ మనిషి అర్థమవుతుంది. ఎవరైనా టైం వేస్ట్ చేయకు. ఎందుకో సిగ్మండ్ ఫ్రాయిడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, సైకో అనలిస్ట్, సైకోథెరపిస్ట్, psychiatrist, greatest psychologist, Sigmund Freud, who made an extensive research on the mind of a woman. He wrote number of books. ఆయన అన్నాడు, సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు రీసెర్చ్ చేసి చచ్చిపోయే ముందు వాట్ హీ సెడ్, ఆయన ఏమని చనిపోయాడంటే, ఓ వాట్ డూ దీస్ విమెన్ వాంట్ అని చనిపోయాడు. ఓ వాట్ డూ దీస్ విమెన్ వాంట్. ఆడవాళ్ళకి ఏమి ఇస్తే సంతోషిస్తారు, వాళ్ళు ఏం చేస్తే సంతోషపడతారు వాళ్ళు, నాకైతే అర్థం కాలేదని సిగ్మండ్ ఫ్రాయిడ్ చచ్చిపోయాడు. అజయ్, ఆయనకే దిక్కు లేదు, మనకి డిపాజిట్లే ఉండవు. కనుక ఝాన్సీ రాణిని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయకు నాయనా. నా ఫస్ట్ సలహా. రెండో సలహా వినాలి. రెండో సలహా, ఆవిడ ఎదురుగుండగా ఇంకెవరిని కూడా బాగుంటారు అనుకో. ఇంకెవరినన్నా మెచ్చుకున్నావా, నీకు శ్రమకాలమే. నీవు తప్ప వేరొక దేవుడు లేడు, అదే అనాలి. నువ్వే అందగత్తివి, నువ్వే సూపరు, నీలాంటి ఇంకొకరు లేరు అనాలి. వింటున్నావా? పెళ్ళంటే మాటలు కాదు, సూట్ వేసి వచ్చి కదా అయిపోతారు, చెమటలెక్కిపోతాం. ఓరు నాయన. రెండు సలహాలు చెప్పాను. మూడో సలహా, ఆవిడ నువ్వు ఎక్కడైనా రమ్మన్నప్పుడు, ఇఫ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ విత్ యూ, ఎప్పుడు వండేద్దో, ఎప్పుడు తుడిసేద్దో, ఎప్పుడు తోమేద్దో మనకు తెలియదు. రాకూడదు అనుకుంటే నీరసం అంటది అంతే. ఆ భాషాంతరం ఇష్టం లేదని. నువ్వు ఏ స్కానింగ్లో కూడా దొరకదా నీరసం ఏంటో. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకు, అనవసరంగా టైం వేస్ట్ చేయకు. ఆవిడకి ఇంట్రెస్ట్ లేదన్న సంగతి తెలుసుకో. ఏనా? నెక్స్ట్, ఆ అమ్మాయి ఎందుకు నవ్వుతుందో తెలియదు, ఎందుకు ఏడుతుందో తెలియదు, ఎప్పుడు మొహం మాడుతుందో తెలియదు. టచ్ స్క్రీన్, టచ్ అయితే సీన్ మారిపోవచ్చు, సెల్లో అలా టక్ 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 మొఖాలు మారిపోతూ ఉంటాయి. చాలా సెన్సిటివ్గా ఉంటారు. నువ్వు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. చాలా స్మూత్గా ఏమైనా హ్యాండిల్ చేయాలి. చాలా జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ఒక కవి రాశాడు, ఒక కవి ఏం రాశాడంటే, దేవుడు మగవాడిని చేసినప్పుడు మట్టితో చేసేటట్టు కానీ ఆడ మనిషిని చేసినప్పుడు మట్టితో చేయలేదటండి. ఆయన పంచభూతాల్లో ఉన్న పవర్స్ అన్నీ తీసి మిక్సీలో వేసి దాంతో ఝాన్సీ రాణి చేసాడట. అజయ్ బాబు, పంచభూతాల్లో ఉన్న పవర్స్ ఏంటి? సూర్యునిలోని తీక్షణత, చంద్రుల్లోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరగదనం, కాకి గోల, కోకిల ఈల, నెమల్లో నుంచి నాట్యం, చీమలో నుంచి శ్రమించే గుణం, నక్కలో నుంచి జిత్తులు, ఇవన్నీ తీసి మిక్సీలో వేసి ఆడ మనిషి. ఏం చూస్తున్నావు? ఫోటోగ్రాఫర్ చెప్పమంటున్నాడా? ఆయన మీతో చెప్పినది వినుడి, నేను చెప్పింది ఫోటోగ్రాఫర్ సంగతి చూడకు. ఇన్ని వేసి ఆడ మనిషిని తయారు చేసేటట. ఆడ మనిషి అంటే సూర్యునిలోని తీక్షణత, చంద్రుల్లోని ఆర్ద్రత, కంటి చూపుతో చంపేస్తామంటారా ఆ టైపులో చూస్తారు. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం. ఏమంటే ఆడవాళ్ళు 2 పవర్స్ ఉంటాయి, చల్లగా ఉండగలరు, వెచ్చగా ఉండగలరు. అంటే అర్థం ఏంటంటే, మగవాళ్ళని నిద్రపించేయగలరు, వాళ్ళు తలుచుకుంటే మనం నిద్ర లేకుండా చేసేయగలరు. ఒక ఆవిడ సంసోని అలాగే నిద్రపించేసింది, ఇంకొక ఆవిడ ఏలియాకి నిద్ర లేకుండా చేసేసింది. ఆడ మనిషే. వాళ్ళు తలుచుకుంటే మనం పడుకోబెట్టేయగలరు, ఇంక నిద్ర లేకుండా చేసేయగలరు. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరగదనం. ఆడవాళ్ళు చాలా పిరిగ్గా ఉంటారు. బల్లంటే భయం, బొద్దింకంటే భయం, పాము అంటే భయం, చీకటి అంటే భయం, అన్నీ భయమే. భయస్తురాలు కదా అని రెచ్చిపోయామనుకో, బిగిసిపోద్ది అంతే. ఇంకా బిగిసిపోయిందా మంచం ఎక్కిందా దిగదు.
మరి ఎలా కంట్రోల్ అవుతుందో, ఆకలి ఎలా తట్టుకుంటుందో, ఎంత బతిమాలినా తినరు. అంటే మనం లేనప్పుడు తినేసి పడుకుంటూ పోతారో మనకు తెలియదు. ఎలా మరి ఎలా ఉంటారో మనం కంట్రోల్ చేసుకుంటారో కానీ, లేనప్పుడు తినేసి పడుకుంటూ పోతారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద మనం చూస్తుండగా మాత్రం తినరు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. నిప్పులోని వెచ్చదానం, మంచులోని చల్లదానం, పిల్లిలోని పిరికిదానం, పులిలోని కరగదానం, కాకి గోల. ఆడవాళ్ళు కలిశారంటే కాకి గోల, కోకిల్లాగా పాడగలరు, నెమల్లాగా నాట్యం ఆడగలరు, చీమలాగా తెల్లారగట్ల లేస్తుంది ఆడమనిషి, రోబోట్లాగా మళ్ళీ 11 గంటల దాకా తిరిగినట్టే ఉంటుంది, తుడిచినట్టే ఉంటుంది. మరి అదేం ఓపికో మనకు తెలియదు. ఏమండి, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే, మనం అబద్ధం ఆడితే తడికే. ఇన్ని లక్షణాలు కలిగిన అమ్మాయిని నువ్వు ఎలా మేనేజ్ చేద్దాం తయారైపోయావురా, నాకు అర్థం కదా. సూట్ వేసుకుని వచ్చేసావు ఏంటనుకుంటున్నావు నువ్వు? ఆడ మనిషిని మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదురా నాయన. అయ్యయ్య బాబా, ఆ అజ్ఞాన కాలంలో మాకు ఎవరు చెప్పగా మేము ఎలాగైపోయి. దేవుని పెట్టారా, పెళ్లి గురుండి ఎవరో మైటీ మ్యాన్ ఈయన అన్నాడు. ఎవరంటే సోక్రటీస్ గారిని అడిగారండి, ఈజ్ ఇట్ నెససరీ దట్ మ్యాన్ షుడ్ మ్యారీ అని అడిగారండి. సోక్రటీస్ వాజ్ ద వైజెస్ట్ మ్యాన్ కదా. ఈజ్ ఇట్ నెససరీ దట్ మ్యాన్ షుడ్ మ్యారీ అని అడిగితే జాగ్రత్త విను. ఆయన ఏం చెప్పాడు తెలుసా? వాట్ ఎవర్ హీ డస్ హీ హ్యాస్ టు రిపెంట్ ఇట్ అన్నాడు. అర్థమైందా? ఈజ్ ఇట్ నెససరీ అదే మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం అవసరమా అని సోక్రటీస్ గారిని అడిగితే అన్నాడట, వాట్ ఎవర్ హీ డస్ హీ హ్యాస్ టు రిపెంట్ ఇట్ అన్నాడు. అంటే చేసుకున్నందుకు పశ్చాత్తాపడాలంట, మానేసినందుకు పశ్చాత్తాపడాలంట. మగవాళ్ళకి పశ్చాత్తాపం తప్పదట. ఇది మొదలుకొని రిపెంటెన్స్ మినిస్ట్రీస్ని నాయన చేసుకుంటే ఎందుకు చేసుకోవద్లేదని బాధపడాలంట, చేసుకుంటే ఎందుకు చేసుకున్నానని బాధపడాలంట. మగోళ్ళకు మాత్రం పశ్చాత్తాపం తప్పదని సోక్రటీస్ గారు అన్నారు. ఇంకొక ఆయన గ్రేటెస్ట్ లెక్సికోగ్రాఫర్ డాక్టర్ శామ్యూల్ జాన్సన్, హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ ది ఇంగ్లీష్ డిక్షనరీ. ఇది వింటున్నావా? అలాగే ఏదో కోమలోకి వెళ్ళిపోయిండ్రా, వింటున్నావా? ఓ ఫీడింగా అబ్బా. గ్రేటెస్ట్ లెక్సికోగ్రాఫర్ అన్నాడు, మ్యారేజ్ హ్యాస్ మెనీ పెయిన్స్ బట్ సెలిబసీ హ్యాస్ నో ప్లెజర్స్ అన్నాడు. మ్యారేజ్ హ్యాస్ మెనీ పెయిన్స్ బట్ సెలిబసీ హ్యాస్ నో ప్లెజర్స్. మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా పెయిన్స్ ఉంటాయి. నీడిల్స్ అండ్ పిన్స్ వెన్ మ్యాన్ గెట్ మ్యారీడ్ ట్రబుల్ బిగిన్స్ అన్నారు. సో మ్యారేజ్ హ్యాస్ మెనీ పెయిన్స్ బట్ సెలిబసీ హ్యాస్ నో ప్లెజర్స్. సో యూ హ్యావ్ సపోజ్ టు మేనేజ్ ఇట్. యువర్ ఆల్ నాలెడ్జ్, యువర్ ఆల్ ఇంటెలిజెన్స్, యూ హ్యావ్ టు షో ఇన్ హౌ యూ మేనేజ్ వెన్ థింగ్స్ గో రాంగ్. ఇంకొక అడ్వైస్ కూడా చెప్తున్నాను. ఏదన్నా గొడవ వచ్చినప్పుడు ఆ పిల్లని అవనంటే పడుతుందేమో కానీ కొంపదీసి పొరపాటున వాళ్ళ అమ్మని నాన్న ఏమన్నా అన్నావా నిన్ను పీకేయిందనమాట. చచ్చిన పేరెంట్స్ని ఎప్పుడు ఏమనకూడదు. ఏమన్నా వాళ్ళదే టాలరేట్ చేయరు. ఒకవేళ అమ్మాయిని అంటే పడితే పడవచ్చు అనుమానం కాదు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని నాన్నే మాత్రం ఏమన్నా అన్నావా నీకు మంచి రోజులు ఉండవు కనుక జ్ఞాపించుకో. దట్టు ఇదివరకు పెళ్ళి అయ్యేటప్పుడు అండి, ఇదివరకు ఆడమనిషికి వాచ్ పెట్టేవారు. ఎందుకంటే సోక్ కోసం కాదు, టయానికి రమ్మని. టయానికి ఇంటికి వస్తే భోజనం వేడిగా ఉంటుంది, భార్య చల్లగా ఉంటుంది. లేట్ అయిపోయిందనుకో అన్నం చల్లబడిపోద్ది, భార్య వేడెక్కిపోద్ది. నేనా ఎప్పుడు కూడా మెయింటైన్ టైం టు కమ్ టు ద హోమ్. ఇంటికి రావడానికి టైం చేసి. ఎలా ప్రసంగం చేస్తే ఒక ఆయన అన్నాడు, హాట్ ప్యాక్లో పెడుతుందంట అంటున్నాడు. నేను అన్నాను, హాట్ ప్యాక్లో పెడితే అన్నము వేడిగా ఉంటుంది, భార్య వేడిగా ఉంటుంది, నీకు చల్లదనం ఉండదు కానీ చెప్పాను. కనుక యూ మెయింటైన్ టైం. అండ్ ఆల్సో ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే ఆడవాళ్ళలో ఎప్పుడు పొగడాలి. యూ లుక్ గుడ్, యూ కుక్ గుడ్, యు ఆర్ సో స్మార్ట్, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనాలి. అమెరికాలో అదొక రూల్ అటండి. పొద్దున్నే భర్తే లేచి భార్యకి టీ చేసి పట్టుకొచ్చి ఇవ్వాలట. ఆవిడ ఇరుచుకుంటా లేచి తాగుతుందట. తాగుతున్నప్పుడు అనాలట, హనీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనాలట. లేకపోతే నెంబర్ ఉంటుందంట, నెంబర్ నొక్కితే వ్యాన్ వచ్చి మొగండి వేసుకెళ్ళిపోద్దట.
ఆ నంబర్ లేక మనం అందరూ బయట ఉన్నాం, లేకపోతే మన లోపల బ్యాచ్. అందుకనే ఆడు మా ఫారెన్లో హనీ 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 నా తేనె తెక్కారిపోతున్నాం అనాలట, లేకపోతే నంబర్ నొక్కేద్దట. వాళ్ళేమో హనీ హనీ అంటారట, మనోళ్ళేమో మనీ 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 అంటారట. దేవుని బిడ్డలారా, భర్తలు ఇప్పుడు కూడా భార్యల్ని పొగడాలి. నేనే అది వాళ్ళ నేచరాలకి పొగడాలి. యు లుక్ గుడ్. ఇలాగోసారి నేను ప్రసంగం చేస్తుంటే పెళ్ళికొడుకు అన్నాడు విశాఖపట్నంలో, నాకు అటువంటి కవిత్వాలు రావండి అంటున్నాడు. నేను అన్నాను, కవిత్వం రాకపోతే పని చేయి, మీ ఆవిడ పేరు రేఖ కదా, బాగా తయారైనప్పుడు రేఖ, నువ్వు కేక అని సరిపోద్దా. రేఖ నువ్వు కేక, దాని పెద్ద కవిత్వం అక్కర్లేదు. దేవుని బిడ్డలారా, ఇండియాలో కూడా పొగుడుతారు, ఆడవాళ్ళని పొగుడుతారు. కానీ ఎప్పుడు పొగుడుతారు తెలుసా? పెళ్ళికి ముందు పొగుడుతారు, పెళ్ళి అయిన తర్వాత ఎవడో పొగడ్డు. పెళ్ళికి ముందు నువ్వంటే పడి సత్తానట, చేసుకున్నా పడేసి తన్నేస్తారు. అదో దేవుని బిడ్డలారా, క్రైస్తవ మ్యారేజ్లో అలా ఉండకూడదు. యు మస్ట్ ఆల్వేస్ అప్రిషియేట్. మ్యూచువల్ అప్రిషియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్రెట్స్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్. Mutual appreciation, okay? You have to appreciate. Mutual sacrifice, mutual trust, mutual sacrifice and mutual appreciation is one of the best secrets. ఇంకొక ఆయన చెప్పాడు, marriage is not to compete each other, it is to complete each other. You should not compete with each other. I am greater than you. Say, I will give you time to take stills. Don't concentrate. Don't disturb his concentration. సార్ టేక్ ఒక్క నిమిషం, 5 నిమిషాలు అయిపోద్ది. లేదు, నువ్వు అక్కడ నిలబడితే చాలా పవర్ఫుల్, నువ్వు తప్పుకోవాలి. నీ పవర్ ఇంతంతా కాదు. వింటున్నామన్నది మాట. ఏం చెప్పాను అజయ్? నేను ఏం చెప్పు. డెఫ్ హస్బెండ్ విన్నాబెట్టి అబ్బా వింటున్నాడు. ఇది ఏకసంధాగ్రహంలో ఉన్నాడు, వెదవది వింటున్నాడు బాగానే. దేవునికి స్తోత్రం కలుగునగా. మంచిది. అయితే వివాహంలో బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్. మ్యూచువల్ అప్రిషియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పెళ్ళి చేసుకునేటప్పుడు అండి మెయిన్ పెద్దలు ఏం చూస్తారు తెలుసా? ఈడు జోడు చూస్తా. అంత దోసి మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటుందంట, నువ్వు కాలు తీతే ఇద్దరు, లేకపోతే ఇంకొకడే ఉంటాడు, నాకు ఊపిరాట్లే తీయ అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్లో అంత అబ్నార్మల్గా ఉండకూడదు. వీళ్ళు చాలా చక్కగా ఉన్నారు చూడడానికి, వెరీ గుడ్, బాగా జరగాలి. మొన్నే ఓ జోక్ చదివాను. ఓ భర్త టీవీ చూస్తూ ఏడుస్తున్నాడు ఇంట్లో. భార్య అడిగిందంట, ఏవి సీరియల్ అండి బాబు అలాగే ఏడ్చేస్తారన్నదట. అంటే సీరియల్ కాదే, మన పెళ్లి క్యాసెట్ వేసి చూస్తున్నాను అన్నాడు. నా బతికేలాగా అయిపోయింది నేను చేసుకున్నాక. దేవుని బిడ్డలారా, పెళ్ళి క్లిక్ అయితే పరమగీతమే, ఫెయిల్ నిన్ను ఖచ్చితంగా స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ. హస్బెండ్స్ మస్ట్ ఆల్వేస్ స్పీక్ హై అబౌట్ దెమ్ బియాండ్ దేర్ కెపాసిటీ, దట్ ఐఎమ్ గోయింగ్ టు బై యూ దిస్, డూ దాట్ అని. బట్ ఆ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ. అది సినిమా పాటలో కూడా పెట్టారు. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సెగలో ఉంచాలంటాడు. ఆకాశం దించేస్తాడట, ఆవగాయ కొనలేడు కానీ అలా అనాలంట. అప్పుడు ఆడమనిషి ఏమన్నారట, జుంటు తేనె తెమ్మంటే కొండకి తెస్తానని భర్త అంటే, భార్య అన్నట జుంటు తేనె ఏమి సరిపోద్దండి మీ మాటల దగ్గర, అవి ఏం అక్కర్లేదండి అన్నట. కొంపదీసి తెమ్మన్నారా, మన డిపాజిట్లు ఉండవు. భర్తలు ఎప్పుడు కూడా ఎక్కువ ఘనపరిచి మాట్లాడాలి, ఎక్కువపరచకూడదు. వాళ్ళకి ఎంత చేసినా మన రుణము తీరదనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. కనుక ఈ ఉదయకాల సమయంలో నూతనంగా వివాహం చేసుకుంటున్న నీకు నా కాంగ్రాచ్యులేషన్స్. ఎప్పుడు కూడా ఒకసారి పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఇది హనీమూన్కి వెళ్ళారట. హనీమూన్కి వెళ్తే అడవుల్లోకి వెళ్ళారట. పెద్ద కోతుల మంది వచ్చేసిందట. పెద్ద కోతుల మంది వచ్చేస్తే భర్త భార్య చేయి గట్టిగా పట్టుకున్నట. చేయి గట్టిగా పట్టుకుంటే భార్య అన్నదట, ఇవేమన్నా సింహాల, పుల్ల, ఎలుగుబంట్ల, కోతులే కదా, నా చెయ్యి వదలండి అన్నదట. భయం లేదు, నా చెయ్యి వదలండి అందట. అంటే ఈడనా అంటే భయం అని కాదే, నువ్వు అందులో కలిసిపోతే మళ్ళీ గుర్తుపడడం కష్టమని. అంటే అర్థమేంటి భాషాంతరం, నువ్వు కోతనే
అందులో కలిసిపోయి ఉంటే మరి గుర్తుపడడం కష్టపడినట్టు ఎలా ఉంటుందండి? దేవుని బిడ్డలారా, చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నాయన ఎప్పుడు కష్టపెట్టకూడదు, నిష్ఠుర పెట్టకూడదు. భర్తలారా మీ భార్యలను ఒకరు కనపరుచుకోవాలి, ఎంత సందేశం ఇచ్చాలి, అద్భుతమైన జీవితం జీవించాలి. ఓ పాస్టర్ గారు అని ఒక భర్త అన్నాడంటే భార్యతో ఎక్స్కర్షన్కి వెళ్ళారట. ఎక్స్కర్షన్ కొండల్లోకి వెళ్ళిపోతే హిమాలయాల్లోకి అక్కడ ఒక పెద్ద ఋషీశ్వరుడు అందరికీ సలహాలు చెప్తున్నాడట, జ్ఞానోపదేశం చేస్తున్నాడట. ఈ పెళ్ళైన జంటలో భర్త వెళ్ళి అతను అడిగాడట, అయ్యా నా భార్య నా మాట వినేటట్టు చేయాలంటే నాకు కొంచెం సలహాలు చెప్పండి అని ఋషి గారిని అడిగితే ఋషి అన్నాడట, ఆ సంగతి తెలియక నేను ఎక్కడికి వచ్చానురా, ఆడమనిషిని అర్థం చేసుకోవడం అంత సులువేమి కాదు, దేవుడే సహాయం చేయాలి. ఓ భర్త అంటే భార్యతోటి, వసే మన పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారని ఆడంటే మరి చేసిన పాప ఉట్టిన పోద్దా తగలదా అన్నదట. బాగా బతకమని పెళ్లి చేద్దాం. నేను వింటున్నారా మీ ఇద్దరును? అజయ్ వారింటా బట్ట హల్లెలూయా. కనుక మంచిదే. అమ్మాయి ఇంక చూస్తున్నావా? మంచిదే, చాలా సంతోషం. పెళ్ళి అయితే మంచిదే. నేను బాగుంటే చాలా సంతోషం, బాగోవాలని అందరం కోరుకుంటాం. మొన్నే నాతో ఒక ఆయన అన్నాడు, ఏమంటే మా అమ్మ చిన్నప్పుడు చందమామ చూపించి భోజనం పెట్టేది, అన్నం పెట్టేది, మా ఆవిడ సొక్కలు చూపిస్తుంది అంటున్నాడు. పెళ్ళి అవుతుందట అలా అమ్మ అంట, చందమామ చూపించి అన్నం పెట్టేదట, అలా ఆవిడేమో చొక్కలు చూపిస్తుంది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ వివాహంలో దేవుని మహిమార్థం జీవించాలంటే వీరిరువురు కూడా దేవుని చిత్తానికి లోబడి దేవుని మహిమార్థం జీవించాలని నేను ఆశపడతా ఉన్నాను. మ్యూచువల్ ట్రస్ట్, మ్యూచువల్ అప్రిసియేషన్ అండ్ మ్యూచువల్ సాక్రిఫైస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్. Marriage is not to compete each other, it is to complete each other. May the heaven's choicest blessings come upon you. May the Lord bless you abundantly, and may the Lord multiply and make you fruitful for the glory of God. May the Lord bless these words. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అధ్యక్షుల వారికి నా సమయాన్ని ఇస్తాను. My flight time is over. I have to rush. Thank you very much for your patient listening. Praise the Lord. Bye.